గుడ్ మార్నింగ్ పేరెంట్స్. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి రక్తం తక్కువగా ఉంది అనిపించినప్పుడు బయట ఐరన్ సిరప్ తీసుకొని కంటిన్యూస్ గా వాడుతున్నారు. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి రక్తహీనతకి ఐరన్ తక్కువ ఉండడం ఒకటే కారణం కాదు. ఎందుకంటే రక్తహీనత ఉన్నప్పుడు ఐరన్ లోపం వల్ల వస్తుందా, B12 విటమిన్ వల్ల లోపం వల్ల వస్తుందా, లేదా కాపర్, జింక్ లాంటి అదర్ మూలకాలు ఏమైనా తక్కువగా ఉన్నాయా, లేదా కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ తలాసేమియా, సికిల్ సెల్ అనీమియా, లేదా కొన్ని రకాల హీమోలైటిక్ అనీమియాస్, అట్లాంటి ప్రాబ్లం ఏమన్నా ఉన్నదా, లేదా బోన్ మ్యారోలో ప్రాబ్లం ఏమైనా ఉండి బ్లడ్ అనేది కరెక్ట్ గా ప్రొడ్యూస్ అవ్వడం లేదా, సమ్ టైమ్స్ బాడీలో నుంచి ఎక్కడైనా ఇంటర్నల్ గా బ్లడ్ అనేది లీక్ అవుతుందా, మోషన్ లో వెళ్ళిపోతుందా. సో ఇలా ఒకటి కాదు, చాలా వివిధ రకాల కారణాలు ఉంటాయి. రక్తహీనతని ప్రాపర్ గా ట్రీట్ చేయాలంటే ఫస్ట్ ఏ రీజన్ వల్ల బ్లడ్ తగ్గుతుంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం బ్లడ్ లో హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ లేదా ఐరన్ ప్రొఫైల్ అండ్ B12 లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకోకుండా రక్తహీనతకి జస్ట్ ఓన్లీ ఐరన్ మాత్రమే ఇస్తూ ఉంటే రీజన్ అనేది కరెక్ట్ గా తెలియదు. అండ్ రక్తహీనతకి రీజన్ తెలియకపోతే దానికి ఎప్పుడు ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వలేవు. సో అందుకే పిల్లలు బలహీనంగా అనిపించినా, వాళ్ళకి రక్తం తక్కువగా ఉందని అనిపించినా కూడా మీ దగ్గరలో ఉన్న పిడియాట్రిషియన్ సంప్రదించండి. సో వాళ్ళు ప్రాపర్ రీజన్ ఏంటిది అనేది టెస్ట్ చేస్తారు అండ్ దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.